అమెరికా ఇరాన్ పాక్లో అర్ధాంతరంగా ముగిసిన చర్చలు అన్నటువంటిది హైలైట్ చేసింది. ఇరాన్తో యుద్ధం చేయడం కంటే చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం వెతకడం ముఖ్యమని భావించి శాంతి చర్చలకు సిద్ధపడడం చాలా అంశాలు వాళ్ళతో మాకు ఏకాభిప్రాయం కుదిరింది. కానీ అణ్వస్త్ర తయారీ కార్యక్రమం నిలుపుదల మీద ఇరాన్ మొండికేసింది. అందుకే చర్చలు విఫలమైనాయి. ఇరాన్ ఏనాటికి అణ్వస్త్ర సామర్థ్యం సాధించబోదు. ఇరాన్కి అక్రమంగా టోల్ చెల్లించిన ఏ ఒక్క సరుకు రవాణా కూడా హార్ముజ్ జలసంధి గుండా రాకపోకలు సాగించడానికి వీల్లేదు. మేము హార్ముజ్ని దిగ్బంధిస్తాం, ఇరాన్ అమర్చిన సముద్ర మందు పాత్రను ధ్వంసం చేస్తాం అన్నటువంటిది ప్రకటించారు. లేకపోతే ఆరోగ్యశ్రీ ట్రస్టులో వసూలు రాజ్యాలు తొందరగా బిల్లులు ఇప్పిస్తామంటూ కొన్ని నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి కమిషన్లు బిల్లింగ్ మీద 1% నుంచి 5% వరకు డిమాండ్. బట్టబయలైనటువంటి ఒక కార్పొరేట్ సంస్థ భాగోతం చెల్లింపులు అవకతవకలు జరుగుతున్నాయని కొద్ది కాలంగా యాజమాన్యాల్లో అనుమానాలు. తాజా ఘటనలతో అక్రమాల బండారం వెలుగులోకి. చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అక్రమాలకు అడ్డాగా మారిపోయింది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫిఫో విధానాన్ని తొంగలో దొక్కి చంద్రబాబు బావమరిది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకి చెందిన బసవతారకం ఆసుపత్రికి అడ్డదారులో బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తుండగా మరో బిల్లులు తొందరగా ఇప్పిస్తామంటే ఆ ట్రస్ట్లోని ఫైనాన్స్ విభాగంలో కొందరు వివిధ ఆసుపత్రి యజమానుల నుంచి పెద్ద మొత్తంలో వసూలకు పాల్పడుతున్నారు. ఈ భాగోతంపై ఇటీవల ట్రస్ట్కి ఫిర్యాదులు వెళ్ళినట్టు సమాచారం. బిల్లింగ్ మీద 1% నుంచి 5% వరకు కమిషన్ని వారు ఆసుపత్రికి ఫోన్ చేసి డిమాండ్ చేస్తున్నారు. పైగా వెనకున్న బిల్లులను ఆన్లైన్లో ముందుగా అప్లోడ్ చేయడం, ప్రభుత్వం నుంచి బిల్లులు జమ కావడానికి ముందే కమిషన్లు కావాలని అడుగుతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. కూర గాయాలు అంటూ పెట్టుబడి ఖర్చులు పైకి, ధరలు మాత్రం పాతాళానికి. పంట చేతికొచ్చే వేళ దళారీ దోపిడీతో దిగాలు. కొనేవారు లేక ఉల్లి టమోటా రైతుకి కన్నీరే. బెండ, వంగ, దోసకాయ, చిక్కుళ్ళు, కాకర, క్యాబేజీ ఇలా ఏ పంట ధరలు చూసినా నేల చూపులే. ఆదుకోకుండా పట్టనట్టుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అన్నటువంటిది హైలైట్ చేశారు. తప్పు